ఒక గొప్ప ప్రపంచ యాత్రికుడు, ఒక వ్లాగ్, ఒక వీడియో, ఒకే ఒపీనియన్, కానీ రిజల్ట్స్ సెక్షన్ 352, 79, 299 బిఎన్ఎస్, దాంతో పాటు ఐటీ యాక్ట్ 67 తో రిజల్ట్స్ ఎండ్ అయ్యాయి. వావ్! టూరిజం నుండి కోర్ట్ రూమ్ వరకు ఎక్స్ప్రెస్ జర్నీ, సాహసం అని చెప్పుకోవాలి. అసలు మ్యాటర్ ఏంటి? మళ్ళీ అన్వేషణ ఇప్పుడు న్యూస్ ఛానల్లో ఎందుకు హైలైట్ అవుతున్నాడు? అసలు మళ్ళీ ఏం ఘనకార్యం చేశాడు? అసలు ఏం జరిగిందంటే, లాస్ట్ ఇయర్ కరాట కళ్యాణి ఈయన హిందువుల పైన అసభ్యంగా మాట్లాడినప్పుడు అన్వేష్ మీద అయితే ఒక కంప్లైంట్ రేస్ చేసింది. అయితే దాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అయితే ఈయన బిహేవియర్ అన్నిటిని అనలైజ్ చేసి ఇప్పుడు ఈయన పైన యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని, యూట్యూబ్ అకౌంట్లని రెండింటిని చూసి వాటిపైన అయితే పోలీసులు నోటీసులు పంపించారు. ఇవి ఈయన చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు, ఆయన వాడే పదాలు సరైనవి కావు, అండ్ అవి విన్న వాళ్ళు కూడా చాలా హర్ట్ అవుతున్నారు అంటూ పోలీసులు అయితే నోటీసులు పంపించారు యూట్యూబ్ మేనేజ్మెంట్ కి అండ్ ఇన్స్టాగ్రామ్ మేనేజ్మెంట్ కి కూడా. ఇప్పుడు చూసినట్టయితే పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు అన్వేషణ ఎక్కడ ఉన్నా హైదరాబాద్ కి రావాల్సిందే, కోర్టుకి వెళ్లాల్సిందే అని పోలీసులు అయితే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు అన్వేషణ ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా సరే ఇండియాకి రావాల్సిందే, ఇండియాకి వచ్చి కోర్టుకి వెళ్లాల్సిందే అని పోలీసులు అయితే చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అన్వేషణ ఏ ప్లేన్ ఎక్కినా, ఏ ఎయిర్పోర్ట్ లో దిగినా, ఎవరిని తప్పించుకుందాం అనుకున్నా సరే స్కోప్ లేకుండా అక్కడ ఉన్న సిబ్బందికి అయితే ఆల్రెడీ అలర్ట్ చేసి పెట్టారు. ఈయన ఎక్కడైనా కనిపిస్తే డైరెక్ట్ గా తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి అని. అన్వేషణ ఇవంతా జరగక ముందే నీకు చాలా మంది చాలా వార్నింగ్లే ఇచ్చారు, చాలా పద్ధతిగా చెప్పారు నీ పద్ధతి మార్చుకోమని. కానీ నువ్వేం చేసావు? కళ్ళు నెత్తి మీదకి వచ్చినట్టు బిహేవ్ చేసావు. ఇప్పుడు చూడు, నీ చేతిలో ఒక కెమెరా ఉంటే అది ఒక పవర్లా ఫీల్ అయ్యావు. మైక్రోఫోన్స్ ఉంటే చాలు, నేను ఏం మాట్లాడినా ఏం వాగినా నన్ను ఎవరు పట్టించుకుంటారు అన్నట్టు బిహేవ్ చేసావు. నన్ను ఎవ్వడు ఏం చెయ్యలేడు అన్నట్టు కూడా చేసావు. ఆల్రెడీ నీ మీద ఎన్నో కేసులు హైదరాబాద్లో బుక్ అయ్యి అన్న సంగతి నీకు కూడా తెలిసిందే. అయినా సరే ఆ తర్వాత కూడా నీ నోటికి ఒక హద్దు అదుపు లేకుండా మాట్లాడావు. మరి కాన్సిక్వెన్సెస్ అయితే ఇలాగే ఉంటాయి కదా. సో ఒకరు పట్టుకొని నేను తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పేదానికంటే నువ్వే వచ్చి ఇక్కడ కోర్టుకి అటెండ్ అవ్వడం చాలా మంచిది. ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాబోయే క్రియేటర్స్ అయినా లేదా ఆల్రెడీ ఉన్న క్రియేటర్స్ అయినా చాలా జాగ్రత్తగా మెలుగుతే మంచిది. ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నప్పుడు రిలీజియన్, క్యాస్ట్, సెన్సిటివ్ టాపిక్స్ అండ్ కంట్రీ లాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురవ్వాల్సి వస్తుంది. ఈ జనరేషన్ కంటెంట్ క్రియేటర్స్కి ఇదొక మెసేజ్. కాంట్రవర్సీ క్రియేట్ చేయడం చాలా ఈజీ, కానీ క్రెడిబిలిటీ మెయింటైన్ చేయడమే చాలా డిఫికల్ట్. కానీ ఎంతో మంది జనాలు, పిల్లలు, టీనేజర్స్ మిమ్మల్ని చూసి ఏదో ఒకటి మీ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటారు. అందుకే మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నప్పుడు మీ బిహేవియర్ మీద మీకే కంట్రోల్ ఉండాలి. సోషల్ మీడియా హీరో అవ్వడం ఒక్కరోజే, కానీ దానికి వచ్చే లీగల్ ట్రబుల్స్ ఫేస్ చేయడం కొన్ని సంవత్సరాల పాటు పడుతుంది. అది మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది.